టీపీసీసీ ప్రెసిడెంట్ పై ప్రత్యేక కథనం. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఇస్తే పార్టీ బతుకుతుందా? పీసీసీ బాధ్యతలు కనుక మీకు వస్తే మీరు సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం క్లర్క్ అవుదాం అనుకున్నాం అనుకో, కలెక్టర్ ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? 150 ఏళ్ల చరిత్ర గల పార్టీ సీనియర్ లీడర్స్ ను నెట్టి కొత్తగొచ్చే వారికి అధ్యక్ష పదవి ఇవ్వటంపై ఏమి సంకేతాలు ఇస్తుంది? తెలంగాణలో కాంగ్రెస్ వాదులుగా చెప్పుకునే నాయకులకు అధ్యక్ష పదవి అందని ద్రాక్షేనా? సోషల్ మీడియాలో ఇదే అవుతారు పురుషుడా అది కూడా కార్యకర్త అంతగా కొంచెం రోజు 4 పార్టీలకే వచ్చింది. కొన్ని రోజులు పనిచేయమంటున్నాడు. అధ్యక్ష పదవికి కూడా బీసీలు సరిపోరా? అధ్యక్ష పదవికే ఇంత రాదాంతం జరిగితే అత్యధిక సీఎంల రేసులో ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి? ఏ పార్టీకైనా బీసీలు పల్లెకి మోసేవారేనా? వ్యక్తిగత ఇమేజ్ పార్టీకి ఎంత ఉపకరిస్తుంది? ప్రజలు కాంగ్రెస్ దిక్కు చూస్తున్న సమయంలో ఎలాంటి పార్టీలో డిస్టర్బెన్స్ లేకుండా పీసీసీ ఎన్నిక జరగాలనే దాని మీదనే ఠాకూర్ గారు అందరి అభిప్రాయ సేకరణకు వచ్చిన దూకుడు పైన ఆశలు పెట్టుకుంటే వలసలు ఆగుతాయా? ఇప్పటికైనా పాత తరం మారేనా? మాటల తూటాలు ఓటు బ్యాలెట్ అవుతుందా? ఓటుకు నోటు కేసు పీసీసీకి మరక కాదా? కేసీఆర్ ను గద్దె దింపడమే నా లక్ష్యం అంటున్న రేవంత్ కు భవిష్యత్తులో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే ఈయన గారి పరిస్థితి ఏంటి? వి హనుమంతుపై పార్టీ క్రమశిక్షణ రహిత చర్య తీసుకుంటుందా? హనుమంతు దారి ఎటు? జిహెచ్ఎంసీలో 45 సీట్లలో 2 సీట్లు గెలిచిన వ్యక్తి 119 సీట్లలో నెగ్గేలా చేస్తాడా? టీడీపీకి జరిగిన పరిస్థితి కాంగ్రెస్కు జరిగితే మాటేంటి? సైకిల్నే తొక్కలేని వ్యక్తి చేయి మోస్తాడా? వ్యక్తిగత కక్షలు పార్టీకి రుద్దితే పార్టీ భరిస్తుందా? ఆవేశ మాటలు ప్రభుత్వానికి బాటలు వేస్తాయా?
టీపీసీసీ పై స్పెషల్ కథనం. చూస్తే ఉన్నాడు విత్ న్యూస్, లక్ష్యం సమాజయుతం.